హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు విశాఖపట్నంలో ఉన్న జూ పార్క్ని అయితే చూపించబోతున్నాను. అయితే మనం ప్రజెంట్ భీమిలి సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇన్ గేట్ అండ్ అవుట్ గేట్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. అయితే ఎంట్రీ అయితే 70 రూపీస్ అడల్ట్స్కి, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్. ఏదైనా మీ వెహికల్ కార్ తీసుకెళ్తానంటే 750 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మన టికెట్ అయితే ఇది 7 మెంబర్స్ అండ్ 750 రూపీస్ వన్ కార్కి. సో మనం కార్లో అయితే ఎంట్రీ అయిపోయాం. అయితే మనకి వెళ్ళిన వెంటనే మనకి ఎంట్రన్స్లోనే ఈ యొక్క బోర్డు అయితే ఉంటుంది. ఇది మనకి ఎవరైనా వాక్ చేసుకుని వెళ్ళేవారు, మన కార్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ఫోటో తీసుకుంటే మనకి ఈజీగా ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయి అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. చూసారా, మన బ్యాటరీ వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది కూడా మనకి ఛార్జెస్ అనేవి డిస్ప్లే చేశారు. చిల్డ్రన్కి 50 రూపీస్, అడల్ట్కి 70 రూపీస్, పర్ ఫ్యామిలీకి అయితే 700 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది 1 అవర్, టోటల్గా 1 అవర్ అయితే వీళ్ళు చూపిస్తారు. ఇది మెయిన్ మనకి ఈ రూట్ మ్యాప్ అనేది దీని ప్రకారం మ్యాక్సిమం అన్నీ కూడా మనం కవర్ చేయొచ్చు. సో అందరూ కూడా ఈ ఫొటోస్ తీసుకోండి. మన కార్తో అయితే ఎంటర్ అయిపోయాం. మనం వెళ్ళే వేలో అయితే మాత్రం మన ఇది ఉంది. అయితే కార్ పెట్టేసి రైట్ సైడ్ మనం లోపలికి ఎంటర్ అయ్యేసరికి మనకి ముసళ్ళు ఉన్న ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం. చూసారా, వీళ్ళందరూ కూడా వాక్ చేసుకొని ముసలిని చూసి వస్తున్న వాళ్ళే. వెళ్ళే దారి, వచ్చే దారి ఇదే, అది కూడా మీరు గమనించండి. కానీ మ్యాక్సిమం కూడా ఎవరైనా సరే వచ్చినా సరే వెహికల్తోనే రావడానికే ప్లాన్ చేసుకోండి. చూసారా, ముసళ్ళు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక 20 వరకు ఉన్నాయి, చిన్నవి పెద్దవన్నీ కలిపి. నేనైతే అన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారా, ఇదైతే నీటిలోకి వెళ్ళిపోతుంది ముసలి. చూసారా, మీకు రెండోది అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ కూడా నీటిలోకి వెళ్ళిపోతున్నాయి. చిన్నపిల్లలు అయితే చూసి షాక్ అయ్యారు. ఇప్పుడు టీవీలోనే కదా చూస్తూ ఉంటారు. సో సడన్గా చూసేసరికి చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఈ ముసళ్ళు అయినాక మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఈ ముసళ్ళు చూసాక మన కారులోని నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. చూసారా, ఇది ఒకవేళ మన కార్ కానీ బ్యాటరీ వెహికల్ కానీ లేకపోతే ఇదంతా కూడా మనం నడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో మనకి చాలా ఇబ్బంది పడతారు. చిన్నపిల్లలతో వస్తే ఇంకా చాలా ఇబ్బంది పడతారు. సో నా బెస్ట్ సజెషన్, బ్యాటరీ వెహికల్ అయితే తీసుకోండి. ఒకవేళ ఒక కార్ కానీ తీసుకురాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఈ బోర్డ్స్ కూడా ఉంటాయి. మనం పాములు ఉన్న సైడ్ అయితే మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం, లోపలికి వెళ్తున్నాం. మనం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది మాకు వాక్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఇదే వేలో వెళ్ళాల్సిందే. సో నా సజెషన్ మీరు పాటించి మ్యాక్సిమం బ్యాటరీ వెహికల్ అయినా తీసుకోండి. మీకు 1 అవర్లో అయితే వాళ్ళైతే కంప్లీట్గా గైడ్ కూడా వస్తాడు. సో మొత్తం అంతా కూడా మీకు చూపిస్తారు. నెక్స్ట్ మనం ఇప్పుడు పాములు, నెక్స్ట్ ఊసరవెల్లి ఉన్న ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం. చూసారా, ఈ 3 కూడా ఈ లోపల అయితే ఉంటాయి. అన్నీ కూడా ఫుల్ కవర్డ్, గ్లాస్ కవర్డ్తో ఉంటాయి. ఇగోనా అదే మన ఊసరవెల్లి అంటారు కదా, ఆ ఊసరవెల్లి అయితే ఇక్కడ చాలా ఎక్కువే ఉన్నాయి. అవి నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇవైతే మాత్రం చాలా ఎక్కువ, ఇన్ని ఉంటాయని అయితే అనుకోలేదు. చూసారా, లోపలైతే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇవే కాక ముందుకి ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. చూసారా, ఊసరవెల్లి అంటారు కదా అవి. దీనికంగా కూడా ఒక టైప్ ఆఫ్ హౌస్ అయితే రెడీ చేశారు, స్నేక్ జూ అని చెప్పేసి. లోపల స్నేక్స్ కాదు, ఇవే ఉన్నాయి, రెప్టైల్స్ హౌస్ అంట. చూసారా, ఇది ఎగ్జిట్. అటువైపు నుంచి వస్తే ఎంట్రీ. మనం ఎగ్జిట్ నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాం. చూసారా, ఇవి ఎక్కడికక్కడ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా గ్లాస్తో కవర్ చేసి ఉంచారు. సో ఏ ప్రాబ్లం అయితే లేదు. పిల్లలు అయితే మాత్రం చూసి షాక్ అవుతున్నారు ఇవైతే చూసి. మ్యాక్సిమం పిల్లలందరినీ కూడా ఇలాంటి వాటికి తీసుకొస్తే వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఉంటుంది. చూసారు, ఊసరవెల్లి చాలా పెద్దగా ఉంది కదా, ఇదైతే కదులుతూ ఉంది. మీకు క్లియర్గా చూపిస్తాను. చూసారా, రంగులు మారుతుంది అంటారు కదా. సో ఇది ఆల్రెడీ అదే ప్రాసెస్లో ఉన్నట్టుంది. చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఈ యొక్క ఏరియాలోని స్నేక్స్ కూడా ఉన్నాయని మనం బయటకు అయితే వచ్చేసాం. ఇది ఎంట్రీ, కాకపోతే ఇది ఎగ్జిట్ అయినా ఎంట్రీ అయినా ఒకలానే ఉంది. సో మనం ఎగ్జిట్ నుంచి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. నెక్స్ట్ పైథాన్ అయితే మాత్రం మనకి ఈ చెట్టులోనే ఉంది. మీకు క్లియర్గా చూస్తే మీకు కనిపిస్తుంది. నేను కూడా జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసారా, నెక్స్ట్ జెర్రిగోడు కూడా ఇక్కడ ఒకటే ఉంది. చూసారా, మీకు జూమ్ చేశాను కదా. జెర్రిగోడు కూడా దగ్గర చాలా పొడవైతే ఉంది, 7 ఫీట్ వరకు ఉన్నట్టుంది. అది కూడా తన గుడిసెలోకి అయితే వెళ్ళిపోతుంది.
ఇదైనాక మనకి పక్కనే దీన్ని అనుకునే టోటైస్ అయితే పాండ్ అయితే ఉంది. 3 రకాల ఉన్నట్టు ఉన్నాయి, కానీ మనకు అన్నీ ఒకలానే కనిపిస్తున్నాయి. చూసారా, ఇలాంటివి అయితే మాత్రం దగ్గర ఒక 20-30 వరకు అయితే ఉన్నాయి. పాండ్ చాలా బాగున్నాయి. పెద్దవి అయితే మాత్రం లేవు, అన్నీ కూడా ఈ సైజులోనే ఉన్నాయి. టోటైస్ చిన్నపిల్లలు అయితే మాత్రం సడన్గా ఇవన్నీ కూడా బయట ఇప్పుడు టీవీలో చూసేవారు సడన్గా చూసేసరికి కొంచెం ఆశ్చర్యపడతారు. నెక్స్ట్ దేనికది మనకి బోర్డులు అయితే మాత్రం ఎక్కడికక్కడ ఉన్నాయి, మనకు ఆ ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరైనా ఎల్ అవర్స్లో వచ్చేస్తే ఫుడ్ ప్రాబ్లం కూడా లేదు. రెస్టారెంట్ అయితే ఉంది. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడికక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. జూ పార్క్లో ఈ యొక్క నిర్వహణ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి వేస్ట్ మెటీరియల్ అయితే కూడా కనిపించట్లేదు, చాలా నీట్గా అయితే ఉంచుతున్నారు. నెక్స్ట్ ఎవరైనా సరే ఈ జూ పార్క్లో ఉండే యానిమల్స్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఏ యానిమల్కి ఎంత అని చెప్పేసి పర్ డే ఉంది, పర్ ఇయర్ కూడా ఉంది. ఎవరైనా అడాప్ట్ చేసుకుందాం అనుకుంటే ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న అమౌంట్తో మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే రెస్టారెంట్ అయితే ఉంది. మనం ఆఫ్టర్నూన్ వెళ్ళాం లంచ్ చేసి, సో మనం అయితే లోపలికి వెళ్ళలేదు. ఈ రెస్టారెంట్ కూడా ఉంది, మీకు ఎవరైనా లంచ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు నీటియానికి అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. ఈ నీటియానికి వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఆ గోడ అనుకునే ఉంటుందంట, ఎందుకంటే ఆ గోడను అనుకునే ఫుడ్ కూడా పెడతారు. సో మనం వెళ్ళే టైంలో కూడా వాటికి ఫుడ్ పెడుతున్నారు. సో ఆ గోడ లోపలికైతే మనం దాన్ని మౌత్ పెట్టేసి చూసారా, ఈ విధంగా దాని ఫుడ్ కోసం అది అడుగుతుంది. పిల్లలు అయితే ఇలాంటివన్నీ చూసి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక్కసారిగా ఇలాంటివి ఇన్ని ఒకే చోట చూడడం అంటే మాటలు కాదు కదా. సో ఎప్పుడైనా సరే మీ పిల్లలతో మాత్రం ఇక్కడికి తప్పక రండి. నెక్స్ట్ మనం చూడాల్సిన ప్లేస్ బటర్ఫ్లైస్ ఉన్న ప్లేస్ ఇది అయితే బటర్ఫ్లైస్ ఏరియా. లోపలికి అయితే వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ బటర్ఫ్లై అయితే బయట ఉంది డిస్ప్లేగా. ఫొటోస్ అయితే చాలామంది దిగుతున్నారు. అయితే అన్ఫార్చునేట్లీ ఇది ప్రజెంట్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది, సో క్లోజ్లో ఉంది. మనం బయటకు వచ్చేసరికి ఇక్కడ దగ్గరలోనే ఎలుగుబంటి కూడా ఉంది. ఇదైతే మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. ఈ ఎలుగుబంట్లు కూడా మన జూ పార్క్లో 2 ఉన్నాయి. అయితే ఇది కూడా మొత్తం వచ్చే వాళ్ళందరికీ కూడా ఫొటోస్కి అయితే మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ అయితే మాత్రం తీసుకుంటున్నారు. అది కూడా ఏమాత్రం ఇబ్బంది అయితే పడట్లేదు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. నెక్స్ట్ తోడేళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి తోడేళ్ళ కుక్కలు అనే డౌట్ అయితే వస్తుంది ఎవరికైనా సరే, చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇవి కూడా ఏమి ఇబ్బంది పడట్లేదు, మొత్తం అంతా కూడా నార్మల్గానే తిరిగేస్తున్నాయి. సో ఎటువంటి ఇబ్బందికి అయితే మాత్రం గురి అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి సింహం. ఇది చాలామంది చెప్పారు జూ పార్క్ వెళ్తే సింహం పడుకునే ఉంటుంది అన్నారు. మేము వెళ్ళేసరికి కూడా పడుకునే ఉంది, కానీ 5 అయిపోయేసరికి దాని ప్లేస్కి తీసుకెళ్ళడానికి దాన్ని లేపే ప్రయత్నం చేశారు. మేము ఆ సమయంలో వెళ్ళాం కాబట్టి అది కూడా లేచి తన ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది. చూసారా, కాకపోతే చాలా ఏజ్ అయిపోయింది. ఏజ్ అయిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది అది నడగడానికి కూడా. చూసారా సింహం, జూమ్ చేసి మీకు విజువల్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఆ గోడ లోపల ఉన్న తన స్థావరానికి అయితే వెళ్ళిపోతుంది. 5 అయితే లోపల పెట్టేస్తారు ఏ యానిమల్ అయినా సరే. సో ఎవరైనా సరే మార్నింగ్ 10కి వచ్చేటట్టే ప్లాన్ చేసుకోండి జూకి వస్తే మాత్రం, ఎందుకంటే ఈజీగా 2 to 3 hours టైం పట్టేస్తుంది. సో మనం వచ్చినా సరే కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం అందరూ కూడా ఆ టైం అయితే మాత్రం 10 hours పెట్టుకోండి జూ పార్క్ కానీ వద్దాం అనుకుంటే మాత్రం. చూసారా సింహం లోపలికి వెళ్ళిపోతుంది. చాలా ఏజ్ అయితే మాత్రం చాలా ఎక్కువే ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతుంది. పిల్లలందరూ కూడా చూసేవి ఏనుగు, సింహం, పులి అని అంటారు కదా, ఇవి మనం వెళ్ళేసరికి లేకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు. సో చూసుకోండి. నెక్స్ట్ మనకి ఈ పక్షులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి.
మనకి టైం సరిగ్గా లేకపోవడం వల్ల మీకు అన్నీ కవర్ చేయలేకపోయాను. చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు కూడా ఈ మాత్రం మిస్ అవ్వద్దు. చాలా బాగున్నాయి ఇవైతే మాత్రం. నెక్స్ట్ పులి, చాలా 2 ఉన్నాయి పులులు అయితే మాత్రం. నేను ఒకటే కవర్ చేశాను. మీరు వస్తే మాత్రం 2 కూడా చూడండి. పులి కూడా మనకి టైం అయిపోయిందని లోపలికైతే తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇవి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి పక్షులు. మీరు డైరెక్ట్గా చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి విజువల్స్ అయితే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఇవి అయితే మాత్రం. నెక్స్ట్ జిరాఫీ, ఇదైతే వచ్చిన పర్యాటకులతో ఆడుకుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి 2 అయితే మాత్రం. రెండిట్లో ఒకటైతే ఫుల్ హైపర్ యాక్టివ్ అని చెప్పాలి. ఇదే చూడండి, మనల్ని చూసినాక చాలా చాలా యాక్టివ్గా అయితే ఉంది. ఫొటోస్కి ఫోజెస్ ఇవ్వడంలో కానీ, పిల్లల్ని చూసి ఆడుకోవడంలో కానీ ఇది మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. నెక్స్ట్ ఇవి జింకలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. జింకలు, కోతులు అనేవి ఇంకా చూడవలసిన లేదు, ఎక్కడికి వెళ్ళినా మనకు ఉంటాయి. సో యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏనుగు, మనం వెళ్ళేసరికి వాటి స్థావరాలకి అయితే వాటిని తీసుకెళ్ళిపోయారు. చూసారా, చివరిని అక్కడ పెట్టేసి అక్కడ వాటికి మేత అయితే వేస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్లేస్లో ఉండాలి కానీ టైం 5 దాటిపోయింది. సో అది వాటిని తీసుకొని వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మీరు 5 ముందే రండి. మొత్తం అన్ని యానిమల్స్ని చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ మేము బయటకు వచ్చేసాం. ఇదే మనకి NH5 హైవే కంబాలికొండ ఆపోజిట్లో ఉంటుంది. ఇది ఎంట్రీ, ఈ బోత్ సైడ్ నుంచి ఎంట్రీ అవ్వచ్చు అని చెప్పాను కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.